మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కార్ పట్టు నిలుపుకుంది. 2019 నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు, నలుగురు డిప్యూటీ సీఎంలను చూసిన ఈ రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఓబీసీ ఓట్ల సమీకరణ, ఆకర్షణీయమైన పథకాలు, మహిళల ఓట్లు విజయంలో కీలక భూమిక పోషించాయి. బీజేపీ, శివసేన, షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇలా మూడు పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్కు షాక్ ఇచ్చిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 6 నెలలు తిరగక ముందే అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి బలంగా పుంజుకుంది. విజయమే పరమావధిగా మహాయుతి ప్రదర్శించిన శక్తియుక్తులు కూటమికి విజయాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా మహిళా, ఓబీసీ, రైతుల అండతో అధికారాన్ని నిలుపుకుంది. లోక్సభ ఎన్నికల్లో వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారం చేపట్టబోతోంది.